పెద్దపల్లి పట్టణంలోని బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ చౌరస్తా వద్ద జంక్షన్ డెవలప్మెంట్ పనులను మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ నియోజకవర్గ శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ఆదేశాల మేరకు కలెక్టరేట్ ఫండ్స్ 39 లక్షల రూపాయల నిధులతో అంబేద్కర్ కూడలి అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడం జరిగిందని, పెద్దపల్లి పట్టణంలో బస్ డిపో అతి త్వరలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, అందుకుగాను బస్సుల రాకపోకలు మరియు పెద్దపల్లి పట్టణంలో జనాభా దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ పనులు చేపట్టడం జరుగుతుందని, ఇందుకు సహకరించినటువంటి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ ములుగురి కమల్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారి వినయ్, వార్డ్ ఆఫీసర్లు కుమార్, యశ్వంత్, సాగర్, అరవింద్, సురేష్, వర్క్ ఇన్స్పెక్టర్లు అనిల్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది శంకర్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు. కుడివైపున రోడ్డు వైండింగ్ చేయడం జరుగుతుంది. రోడ్డు అంటే చౌరస్తా పెద్ద చేయడం జరుగుతుంది. అందుకు కానీ దీనికి గౌరవ కలెక్టర్ గారు 39 లక్షల నిధులు ఇవ్వడం జరిగింది. అందులో మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ పని చేయడం జరుగుతుంది. అందుకు కానీ ఇక్కడ బస్టాండ్ చిన్నగా ఉన్నది. బస్ డిపో అయినందున రోడ్డు పెద్దగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రోడ్డు పెద్దగా కాబట్టి ఇరువైపులా కూడా ఆ పక్క కూడా చేద్దామని ఆలోచన ఉన్నది. అటు కూడా మాట్లాడి చేద్దామని చెప్పి ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడైతే ఇదైతే 39 లక్షలు చేయడం జరుగుతుంది. ఎందుకు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా కమిషనర్ గారికి, ఏఈ గారికి, మా కౌన్సిలర్ 3వ వార్డు కౌన్సిలర్ కమల్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ